Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏపీలో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన వచ్చింది. మున్సిపల్ పరిషత్ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సెప్టెంబర్ 2వ వారం నుంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అక్టోబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపు 40 రోజుల్లో విడతల వారీగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలపైన రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. తొలి విడతగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక చివరి విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వం. మొత్తం సెప్టెంబర్ నుంచి ప్రారంభమై 40 రోజుల్లో ఈ ప్రక్రియను కూడా పూర్తి చేసేటువంటి యోచనలో కూటమి సర్కారు కనబడుతున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 2021లోనే దీనికి సంబంధించి ఎన్నికలు నిర్వహించడం, దాని తర్వాత జరిగినటువంటి పదవీ కాలం పూర్తయిన సకాలంలో ఎన్నికలు నిర్వహించక ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి నిధులపైన కూడా కొంతవరకు స్తబ్దత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ముందు నుంచి కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్లో దసరా నాటికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి ప్రకటనగానే భావించాలి. ముందుగా మున్సిపాలిటీలతో పాటుగా మున్సిపల్ కార్పొరేషన్, పరిషత్, పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు అయితే కొంతవరకు కనబడుతున్నాయి. తొలి విడతగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, వీటికి అంటే పట్టణ స్థానిక సంస్థలకు తొలి విడతలో ఎన్నికలు నిర్వహించడం, దాని తర్వాత 2వ విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా మండల పరిషత్ అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియను కంప్లీట్ చేయడం, ఇక చిట్ట చివరిన పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17 మున్సిపల్ కార్పొరేషన్లు, దీంతో పాటుగా 80కి పైగా మున్సిపాలిటీలు, అంటే మొత్తం మీద పట్టణ అదేవిధంగా నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి దాదాపు 125కు పైగా పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పట్టణ ప్రాంతాలకు సంబంధించిన స్థానిక ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం. అయితే చివరి విడతలో 13,291 గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. దాదాపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏదైతే వెరిఫికేషన్ ఉందో వెరిఫికేషన్ ప్రక్రియ, ఈ మొత్తాన్ని కూడా ఇప్పటికీ ఏపీ సర్కార్ కూడా కంప్లీట్ చేసింది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ఈ లోపే పూర్తి చేసేటువంటి యోచనలో కనబడుతుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలి, ఎంత శాతం వీరికి అమలుకు సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లతో పాటుగా బీసీలకు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు, మహిళలకు కేటాయించాల్సినటువంటి సీట్లపైన కూడా ఒక సమగ్రమైనటువంటి పూర్తి స్థాయి అవకాశం ఎంతవరకు ఉందో ఆ మొత్తాన్ని కూడా పరిశీలిస్తుంది. అయితే ఈ మధ్యలో ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే 3 విడతల్లో మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అదేవిధంగా గ్రామ పంచాయతీలు, ఈ మొత్తానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకు గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగేందుకు కూడా ఆల్మోస్ట్ రంగం సిద్ధమైపోయింది. అయితే ఓటర్ల జాబితాను సవరించడం, వార్డులను విభజించడం, వార్డుల పునర్వ్యవస్థీకరణ చేయడం, ఈ ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ సంబంధిత శాఖ అధికారులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే చట్టాల ప్రకారం ప్రజాప్రతినిధుల పదవీ కాలాన్ని పూర్తయ్యేటువంటి లోపే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ఒక ఆనవాయితీగా రావాల్సినటువంటి సందర్భం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో ఎన్నికలు నిర్వహించక పంచాయతీల్లో, స్థానిక సంస్థల్లో ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడుతూనే ఉంది. సాధారణంగా రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి లేదా రాష్ట్ర శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు ప్రీవియస్గానే నిర్వహించడం, పదవీ కాలం పూర్తయ్యే టయానికి కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం కనపడుతూనే ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కొంతవరకు ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని మనం ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్నికల నిర్వహణకు నూతన ఎన్నికల కమిషన్ను నియమించిన తర్వాత ఈ ప్రక్రియ చేపట్టాలి అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. నీలం సాహ్ని పదవీ కాలం కూడా పూర్తవడంతో నూతన ఈసీని నియమించిన తర్వాత మేము స్థానిక సంస్థలను కంప్లీట్ చేస్తాం, ఆ ప్రక్రియను చేపడతామంటూ కూడా ఇప్పటికే హైకోర్టుకు తెలిపినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. అయితే అక్టోబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం, సెప్టెంబర్లో దాదాపు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీలు, ఎస్సీ ఎస్టీలకు కేటాయించాల్సినటువంటి సీట్లు, దీంతో పాటుగా బీసీలకు కల్పించాల్సినటువంటి రిజర్వేషన్లు, మహిళలకు కేటాయించాల్సినటువంటి స్థానాలు, ఈ మొత్తం పైన క్లియర్ కట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జిల్లాను యూనిట్ గా తీసుకుంటారా లేదా రాష్ట్ర వ్యాప్తంగానే ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనే దానిపైన కూడా మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సెప్టెంబర్ 2వ వారంలో మున్సిపాలిటీలు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి కాబోతుంది. అయితే దీనికి సంబంధించి కొంతవరకు ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీల్లో ఏదైతే సమీపంలో ఉన్నటువంటి గ్రామాల విలీనానికి సంబంధించి ఎన్నికలు కొంతవరకు క్యాన్సిల్ అవ్వడం, 2021లోనే కొన్ని పంచాయతీలకు, నగరపాలక సంస్థలకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. సో ఈసారి ఆ కోర్టు కేసులు కూడా క్లియర్ చేసి ఎన్నికలకు వెళ్తారా లేదా కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రక్రియను అలాగే నిలిపివేసి మిగిలినటువంటి వాటికి ఎన్నికలు నిర్వహిస్తారా అనేటువంటి అంశం కూడా ఇక్కడ కీ రోల్ పోషిస్తుంది. ఇక రాజకీయ పరంగా ఉన్నటువంటి అంశాల విషయానికి వస్తే స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. అటువైపు ప్రతిపక్ష వైసీపీ కూడా చాలా కీ రోల్ పోషించి అత్యధిక స్థానాల్లో మేము కైవసం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి నుంచి మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రి నారా లోకేష్ ప్రకటించిన నూతన ఫార్ములా 80%, 15%, 5%. 80% స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం, 15% స్థానాలు జనసేన కేటాయించడం, 5% స్థానాలు బీజేపీలో పోటీ చేసే విధంగా ఈ కొత్త ఫార్ములా పైన ఇప్పటికే జనసేన మంత్రి నాదెళ్ల బహిరంగంగానే అసంతృప్తిగా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అంటే 2019, 2024 ఎన్నికల సమయంలో ఉన్నటువంటి జనసేన బలం కన్నా ఇప్పుడు పెరిగింది కాబట్టి ఇంకా అదే స్థానాలు అదే రీతిలో ఆలోచన సరికాదు, మేము ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నాం అనేటువంటి రీతి, అట్ ద సేమ్ టైం సంస్థాగతంగా బలోపేతం పైన దృష్టి పెట్టినటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. దీంతో పాటుగా వైసీపీ కూడా పోరు బాటలకు సిద్ధమైంది. క్షేత్రస్థాయి పర్యటన కూడా ఆ పార్టీ నేతలు వెళ్తున్నారు. ఈ నెల 28నే పూర్తి స్థాయి జిల్లా స్థాయిలో పోరుకు, డిఎస్సి అక్రమాలపైన, రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలపైన, ఈ అన్ని అంశాలపైన జిల్లా కేంద్రాల్లో పోరు బాటకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూడా ఆల్మోస్ట్ రంగం సిద్ధం చేసింది. ఎవరైతే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరో వారందరినీ కూడా నియమిస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా కూటమి అత్యధిక స్థానాలు గెలుపొందాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే అన్ని పార్టీలు కూడా ఓవైపు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలతో పాటుగా ఇటు వైసీపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను చాలా కీలకంగా తీసుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సర్వసాధారణంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఆ ప్రభుత్వం కైవసం చేసుకునేటువంటి పద్ధతి కొంతవరకు మనం చూస్తూ ఉంటాం. కానీ ఎక్కడా కూటమి ప్రభుత్వానికి ఆ స్కోప్ ఇవ్వకుండా వైసీపీ భారీ వ్యూహాత్మకమైనటువంటి వ్యూహాలను రచించడం, క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ దిశగా అడుగులు వేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. లోకల్లో ఉన్నటువంటి ఏ చిన్న సమస్యను కూడా వదలకుండా ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వైసీపీ గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వారికి ఉన్నటువంటి మెజార్టీ ఏదైతే ఓట్ షేరింగ్ కానివ్వండి, రీసెంట్ ఎలక్షన్ లో ఓటమి పాలైనా కానీ ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని ఎక్కడా సరళకుండా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత పైన కూడా చాలా కీ రోల్ తీసుకుంటున్నారు. దీంతో పాటుగా ఏదైతే రీసెంట్ గా ఏపీ రాష్ట్ర అసెంబ్లీ కూడా కీలకమైనటువంటి తీర్మానం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిలో 2 కన్నా ఎక్కువ సంతానం ఉన్నా వారు పోటీ చేయడానికి అర్హులు అంటూ కూడా చట్ట సవరణను కూడా తీసుకురావడం జరిగింది. సో జనాభా పెంపుదలకు సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా ఇదే నేపథ్యం మాత్రమే కాదు, వైసీపీ కూడా చాలా కీలకంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేటువంటి వైన స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, స్థానికంగా వైసీపీకి ఉన్నటువంటి క్యాడర్, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఎంపిక, ఈ మొత్తం అంశాన్ని బేరీజు వేసుకున్న తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూటమికి ఖచ్చితంగా అంటే ఒక గట్టి పోటీ ఇచ్చేటువంటి రీతిలోనే వైసీపీ కనబడుతుంది. ఓవరాల్ గా చూడాలి అంటే పార్టీలు మాత్రం వ్యూహాలకు పదును పెడుతూ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలాగైనా అత్యధిక మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్ లో కీ రోల్ పోషించాలి అనేటువంటి ఆలోచన చేస్తుంటే కూటమిలో మాత్రం కొంతవరకు సీట్ల సర్దుబాటులకు సంబంధించినటువంటి కొంత వివాదాలు, కొంతవరకు పూర్తి స్థాయిలో మాత్రం భేదాభిప్రాయాలు ఇప్పటికైతే ఉన్నాయి. మరి ఫ్యూచర్లో దీనికి క్లియర్ చేసుకుంటే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనే దానిపైన క్వశ్చన్ రైజ్ అవుతున్న కూటమిలో ఉన్నటువంటి సీట్ల పంపకాల లొల్లిని తమకు అనుకూలంగా వైసీపీ మలుచుకునేటువంటి వ్యూహంలో కీలకంగా ఉన్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇన్ఛార్జీల నియామకం, సమన్వయకర్తలు నియమించడం, క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లడం, రాష్ట్ర సమస్యలను స్థానిక సమస్యలను బేరీజు వేసుకోవడం, ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి వైనం. తెలుగుదేశం పార్టీ కూడా ఇంటింటికి టీడీపీ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. ఈ అన్ని అంశాలు బేరీజు వేసుకున్న తర్వాత ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ను చాలా కీలకంగా తీసుకున్నాయి అనేటువంటి అంశం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. చూడాలి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది క్వశ్చన్ కూటమిలో రైజ్ అవుతుంటే
వైసీపీ ఎన్ని స్థానాల్లో గట్టిగా పోటీ ఇవ్వకపోతుంది, ఎన్ని స్థానాల్లో రిజర్వేషన్లు సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్లను ఏపీ ప్రభుత్వం తేల్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, ఎన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటి క్వశ్చన్ కూడా. ఎత్తుకేడకు మాత్రం ఒక బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడానికి మాత్రం ఆల్మోస్ట్ రంగం సిద్ధమైంది. మున్సిపాలిటీలు, పరిషత్, పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సెప్టెంబర్ 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు అక్టోబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 40 రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో లోకల్ రిపబ్లిక్స్, స్థానిక పరిపాలనకు సంబంధించిన, స్థానిక గణతంత్రాలకు సంబంధించిన ఎన్నికల నగారా మోగపోతుంది.